గవర్నమెంట్ రైతు బంధు ఇస్తుంది, పిఎం కిసాన్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. అయినా సరే రైతులు అప్పులు ఎందుకు చేస్తున్నారు? మరి రైతు బంధు తీసుకునే వాళ్ళలో 90% చాలా కంఫర్ట్ గా రైతు బంధు అవసరం లేని రైతులు, అంటే 10 ఎకరాల పైన బ్రహ్మాండమైన ల్యాండ్ లార్డ్స్, వాళ్ళు పొలంలో దిగి కాలికి మట్టి పూసుకొని వ్యవసాయం చేసే దానిలో లేరు. ఎవరో చేస్తుంటారు, అకౌంట్ లోకి డబ్బులు వస్తుంటాయి. నిజంగా రైతు బంధు టైంకి ఉపయోగించుకునే వాళ్ళు 10% ఉన్నారు. కానీ దానిని మించింది ఏంటంటే చేపల్లో పట్టడం నేర్పాలి, కానీ చేపలు ఇవ్వకూడదు కదా. నిజంగానే అదే పొలంలో నువ్వు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నావు అనుకుందాం, ఆ 15,000 రూపాయలు ప్రొడక్టివిటీ వస్తుందనే కాన్ఫిడెన్స్ గవర్నమెంట్ కూడా ఉంది కదా. 15,000 ఎవరిది? పబ్లిక్ దే కదా. 15,000 ఇస్తే సరిపోద్దా? ఆయన ఏ పంట వేస్తున్నాడు, ఎంత వేస్తున్నాడు, ఆ పంటకు డిమాండ్ ఉందా లేదా, సో ఎటువంటి విత్తనాలు వాడుతున్నాడు, ఎటువంటి పురుగు మందులు వాడుతున్నాడు, అవి ఎక్కడ కొంటున్నాడు, ఈ పంట ఎక్కడ అమ్ముకుంటున్నాడు, నువ్వు నిజంగా ఆ గైడ్ చేస్తే నీ 15,000 నువ్వు కూడా మళ్ళీ బ్యాక్ తీసుకోవచ్చు ప్రభుత్వం.